మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. కార్పొరేట్ అడుగుల మీద కాదు, మట్టి మోకాల మీద జీవితాలు మొదలయ్యాయి అని మర్చిపోయిన రోజుల్లో జీతం ఉన్న చోటే జీవితం ఉంటుంది అనుకున్నా కానీ జీవితం ఇచ్చిన ఊరు నా కోసం ఎదురు చూస్తుంది అని తెలుసుకోలేకపోయిన రోజుల్లో ఒక చిన్న సంఘటనని మీతో పంచుకుంటున్నా. బయట అందంగా కనిపించే మాలాంటి ఎంతో మంది జీవితాల లోపల ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసేది అనుభవిస్తేనే. రేపటి లోపల పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సింది. రేపటి లోపల పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సింది. రేపటి లోపల పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సింది.
ఇప్పటికే స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాను. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ బ్రెయిన్ దెబ్బతింటుంది. సోమశేఖర్, రేపటి లోపల పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సిందే. ఇప్పటికే స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాను. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ బ్రెయిన్ దెబ్బతింటుంది. సోమశేఖర్, రేపటి లోపల పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సిందే. గుర్తున్నావు మీకా ఏమరా పోయి సమస్య పోయినా కదా రే రాని గురించి ఏమరా ఎప్పుడు బెంగళూరు జాబ్లోనే ఉంటావు కదా మా ఇంట్లో కొంచెం పట్టించుకోరా వచ్చి రే మేము మనం గుర్తుపెట్టుకోరా కొంచెం రే ఎప్పుడు సిటీనే కాదు మా ఇంట్లో మళ్ళీ పల్లెటూరుని కూడా గుర్తుపెట్టుకోరా. రేపు రాకపోయినా పండగ కన్నా రారా పోనీ, రేపు రాకపోయినా పండగ కన్నా వచ్చాయి. రామన్ కన్నా ఫోన్ చేద్దాం. చెప్పురా సుమా, ఆడరా సుమా, ఊరికి వచ్చినా రారా. పండుగ కోసం అంటే ఇంత బిన్న వచ్చేసినావా? మనసేమో బాగలేదు. సరే కొసు కోసం 10 నిమిషాలు వస్తున్నావు, ప్లేస్కి వచ్చి వస్తున్నావు. సరే ఆడికి వచ్చేస్తాను.
లక్షల లక్షల సంపాదన ఉన్న చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత, వాతావరణం దొరకని వాహనాల పొగని నింపుకుంటూ చెట్లను నరికేస్తూ ఫ్యాక్టరీలు, కంపెనీలు అద్దాల మెడలు కట్టేస్తున్న ఈ రోజుల్లో ఒక చెట్టు నరికేస్తే ఒక జీవితాన్ని నరికినట్టే అని 2 నిమిషాల్లో నా జీవితం నా కళ్ళ ముందు కనిపించింది. రంగురంగు బట్టలు, ఎటు చూసిన అద్దాల మేడలు, పెద్ద పెద్ద జీతాలు, పని ఒత్తిడితో సిటీ లైఫ్కి అలవాటు పడ్డ నా లైఫ్కి ఒక్కసారి మా ఊరు పిలిచినట్టు అనిపించింది. ఈ పల్లె వాతావరణం మళ్ళీ నాకు ఊపిరి పోసినట్టు అనిపించింది. సిటీ లైఫ్ ఏముండేది వస్తున్న ఆడ ఇచ్చే జీతానికే ఉండే రెంట్కే అయిపోతా ఉంది. అదేదో ఇంటికి వచ్చి ఊర్లోకి వచ్చి చేసుకునేదే బెటర్ ఏదైనా పని. అదే మరి అట్లాంటి అంతా సిటీలో బతకాలంటారు. జాబ్ ఏమో అంతా బాగానే ఉంది, కానీ వాడు ఇచ్చే శాలరీ బట్టి మనకి అథవా అంటే కాదు. అంత ఇంటికి ప్రెజర్ చేస్తారు తప్ప సిటీకి పో, జాబ్ చేయాలి. ఏంటి సిటీకి పోయేది? పల్లెటూరులో ఉండే ఏదైనా సినిమా వాళ్ళు మేపుకునేదే బెస్ట్. ఎంత వస్తుంది శాలరీ నీకు? 50,000 వస్తుంది. 50 వస్తుంది కదా. 50 రైతులకి బ్యాచులర్ అయితే కదా అదే అయిపోతూ ఉంటుంది. అది ఇది అవసరం ఉంటాయి కదా. మన వర్క్లో ఉంటుంది ఫుల్ ప్రెషరు. ఒక పక్క బాగా సరే ఫోను టెన్షన్ పెట్టేసింది నాకు. ఆ టెన్షన్లో కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నాకు ఏమైందేమో తెల్ల హాస్పిటల్లో ఉన్నాను చూస్తే అప్పుడు గ్యాప్ వస్తుంది. పల్లెటూరు లైఫ్లో ఉంటే బాగున్నాం, ఈ ప్రెజర్ అంతా ఉండద్దు. నీ లైఫే బాగుందిరా బా నా లైఫ్ కన్నా. ఏం పల్లెటూరు ఏమైతే ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు, పో జాబ్ అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు. నువ్వు ఎప్పుడు పే చేస్తావు జాబ్? మంచలేరా ఊర్లోనే ఉండి ఏదైనా బిజినెస్ లేదంటే ఏదైనా చూసుకోమని. నాకైతే ఇక్కడ కంఫర్ట్ గా ఉంది. ఆవులతో పెట్టుకుని వాళ్ళ దగ్గర అదే కంటిన్యూ అయిపోతుందిలే. అట్లయితే ఆ సిటీలో ఉంటే ఇంత ప్రశాంతంగా ఎప్పుడు ఉండేది కదా. ఇంత బాగుంది ప్రశాంతంగా వాతావరణం. ఆ సిటీలో అయితే ఒకే వెహికల్స్ సౌండ్, పొల్యూషన్ చాలా ఉంటుంది. కాదమ్మా మనోడికి వచ్చే దావలా సెట్ అవుతుంది. ఆ సెట్ దగ్గర పోతున్నాయా అనుకోకుండా ఒక సెట్ ముడుతుంది. నేను ఆ సిటీలో ఉండే లైఫ్ అంతా నాకు జ్ఞాపకం వచ్చేసింది ఒకసారిగా. నేను ఒకటే కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బాధపడుతూ ఉంటారు నాలాగా. మరొక హాస్పిటల్లో ఆడ వచ్చే శాలరీ అంతా ఇంటి ఖర్చులకి వెళ్ళిపోతుందా. తాగేదానికి నీళ్ళు కూడా కొనాలరా ఆడ. సిటీ అంటే అట్లా ఉంటుందా? ఉంటుందప్ప. చూరా ఇప్పుడు కూడా మా బాగా ఫోన్ చేస్తుంది. ప్రశాంతంగా వదలరా వీళ్ళంతా. ఎంత పనిచడం లేదు. అలాగే ప్రశాంతంగా పల్లెటూరులో ఉండరా? ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా కాదురా వెహికల్ సౌండ్లో. మా అమ్మ కూడా మాట్లాడేదానికి కూడా సమయమే ఉండేలా. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసి వచ్చారని కాబట్టి వచ్చేసింది. నీ లైఫే బాగుందిరా. నా లైఫ్ సింపుల్ లైఫ్. పొద్దున నిద్రలేస్తా, చేతకపోతా, సాయంత్రం వస్తా, మా అమ్మ నాయనతో ఉంటా. సీరియల్స్, సినిమాలు అయితే చూపించుకో ఉంటా. నా లైఫ్ సింపుల్ లైఫ్ రా. పొద్దున్నే పోతాను, చేతకపోతాను, సాయంత్రం వస్తాను, మా అమ్మ మా నాయనతో ఉంటాను. ఈజీగా ఉండిపోవచ్చు రా ఇక్కడే. నాకు 10,000 కూడా చాలు ఇక్కడే ఈజీగా ఉండిపోవచ్చు.
ఆ సిటీలో 50,000 నువ్వు సంపాదించి వేస్ట్. ఇక్కడ పల్లెటూరులో మా అమ్మ నాయనతో హ్యాపీగా సంతోషంగా ఉండేదే బెస్ట్. ఇంతే కూడా వచ్చేస్తాను లేరా, ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఇప్పుడు కాకపోతే ఇంకెవ్వడరా మన అమ్మ నాయన చూసుకునేది మనం. అయినా మనం పోయి సిటీలో పోయి బతకాల్సినంత అవసరం ఏమో ఉంది. మనం పల్లెటూరులో లక్ష్యంగా వ్యవసాయం చేసుకుని బతకొచ్చు కదా. బయట పోయి సంపాదించడం కన్నా వ్యవసాయం చేసుకుని బతికితే ఎవరైనా వద్దంటారా ఊర్లో? అది పెద్ద తప్పేం కాదు. వ్యవసాయం చేయడం అనేది బయట అంతా చీప్గా చూస్తారు, కానీ వ్యవసాయం చేస్తేనే కదా వాళ్ళు అక్కడ తినేది. అయినా నీకు తెలుసు కదా బయట ఎన్ని కొనాలో ఎన్ని కొంటున్నావు. మన వ్యవసాయం చేస్తే ఏమి కొనే పని ఉండదు కదా, మనమే చేసుకుని తినొచ్చు కదా. ఇప్పుడు మనం ఈ చెట్టు కింద కూర్చున్నాము, ఇంత వాతావరణం నీకు అక్కడ వస్తుందా? కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇక్కడ వాతావరణం ఏమొచ్చేది అవలా. మనం చిన్నప్పుడు ఆట ఆడుతున్నాం చూడే, అది చెట్టు, ఆ చెట్టు నరికేసింది. నరుకోపోతా ఉంటే చెట్లని మన పల్లెటూరు కూడా సిటీ అయిపోతుంది కొన్ని సంవత్సరాలు. ఏమనకండి రా, ఆ చెట్లు నాటేయాలి. మనం చెట్లు నాటుదాం రోజు. మనం రైతులు రా, చెట్లు ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేయాలి రైతులు అన్నట్లు ఎప్పుడును. మనం సిటీలాగా చెట్లు నరికేసి బ్యాటరీలు కట్టే అంత మనకి వద్దు. మనం చెట్లు ప్రాణాలు అయిపోద్దాము. ప్రతి ఒక్క దగ్గర నాటిద్దాం చెట్లు అట్లే. సరే రా, చెట్లు నాటుదాం. అవును, నువ్వు జాబ్ పోతావు వెళ్ళరా? ఇంకా చాలా జాబ్ రిజెంట్ నేను సంపాదించిన శాలరీ ఎంత నా ఖర్చు అయిపోయిందిరా. హాస్పిటల్కి ఎంత అయింది? హాస్పిటల్కి 3 లక్షలు అయిపోయింది. 3 లక్షలు అయిపోయింది. పల్లెలు పట్నంగా మారుతున్న రోజుల నుండి పట్నాన్ని పల్లెగా మార్చే రోజులకు తీసుకొద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం ఏంటంటే పల్లెటూరికి సిటీకి మధ్య ఉన్న తేడాని అనేది మేము మాకు ఎలా ఎదురైన సంఘటన అనేది మీకు చూపించాము. మీకు కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ అయ్యి ఉంటారు కాబట్టి మీ మెమరీస్ని మాతో పంచుకోండి. మా షార్ట్ ఫిల్మ్ చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి వీడియోస్తో ముందుకు వస్తాం. మంచి వీడియోస్తో ఇంకా వస్తాము కాబట్టి మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి.